స్త్రీ. ఒక స్త్రీ తను అనుకున్న సాధించేసింది శతాధిపతి దగ్గర. అంటే ఆవిడ సాధించడానికి అది జరగకపోయినా జరగదని తెలిసిన ఆమె ఎంతో పట్టుదల కలిగి తను అనుకున్నది సాధించింది. ఎంత పట్టుదల చూడండి ఆవిడకు. ఒక శతాధిపతి దగ్గరనే ఎవరికి భయపడినటువంటి ఒక వ్యక్తి దగ్గర ఏమండి తను అనుకున్నది న్యాయాన్ని ఏదో ఈ లోక సంబంధమైనది ఆవిడ సాధించుకొచ్చింది. అతనికే విసుకొచ్చేసింది. చివరికి ఆవిడ తిరుగుతుంటే ఈవిడ మాటి మాటికి వచ్చి వెళ్తుంది. ఆవిడకి న్యాయం తీర్దాం అనుకున్నాడు, ఆమెకు న్యాయాన్ని చేశాడండి ప్రియులరా, వివాదాన్ని తీర్చేశాడు. అంటే ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదు ఈ లోకంలో అంటే సాధించగలదు. బైబిల్లో ఈవిడ సాధించేసింది. ఎంతో పట్టుదల కలిగి తన అనుకున్నది మరి నెరవేర్చుకుంది ప్రియులరా, నెరవేర్చుకుంది. అతను ఎంత ముండోడు. ఒకసారి మరలా చూడండి ఆ మాట, 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము పట్టించుకోలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. తనలో తానే అనుకున్నాడు. ఆవిడ పట్టుదలను చూసి ఆ విధవరాలకి ఏం చేశాడు? న్యాయం తీర్చేశాడు. అంటే ఇక్కడ ఆవిడ అనుకున్నది, ఒక విధవరాలు అనుకున్నది పట్టుదలతో సాధించేసింది, వివాదాన్ని తీర్చుకుంది. ఒక న్యాయాధిపతి దగ్గర ఒక స్త్రీ, చూడండి ప్రియులారా, ఒక స్త్రీ తను అనుకున్నది పట్టుదలతో సాధించింది. ఈ రోజు కూడా ప్రజలు మన కళ్ళ ముందున్న వాళ్ళు పట్టుదలతో ఎన్నో సాధిస్తున్నారు ఈ లోకంలో. డబ్బు సంపాదించుకున్నాలనే పట్టుదల కలిగిన వాళ్ళు ఎందరో సంపాదిస్తున్నారు. లేదా మరి ఇల్లు కట్టుకోవాలని పట్టుదలతో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేయాలన్న పట్టుదలతో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఏదో వేటి మీద అన్నిటి మీద ప్రియులారా ఈరోజు పట్టుదల కలిగి పనిచేసి వారు అనుకున్నది సాధిస్తున్నారు. ఇది నిజం కదా? ఇది నిజమైతే ప్రియులారా మరి మనకంటూ ఒక పట్టుదల ఉంది. అదేంటంటే పరలోకానికి వెళ్ళాలంటే ఈజీగా రాదు, అంత ఈజీగా వచ్చేది కాదు లోకం, పరలోకం, దేవుడు ఉన్నటువంటి లోకం. మరి ఎలా బ్రతకాలంటే ఎంతో పట్టుదల కలిగి కృషి చేయాలి. భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు దానికోసం